నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో నడు నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి గురించి మాట్లాడుకుందాం. వీటికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయనే దాని గురించి తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ వర్ధన్ గారు ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేదం హాస్పిటల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే వర్ధన్ గారు, వెల్కమ్ టు ద స్టూడియో. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రీసెంట్ టైమ్స్ లో చూస్తుంటే చిన్న వాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ విత్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్. అసలు ఎందుకని, రీజన్స్ ఏంటి? రిలై ఆన్ రూట్ కాజ్ ఎలిమినేషన్ థెరపీస్ దాన్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అంటారు. అంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మనం అందరం కూడా తాత్కాలిక ఉపశమనం కోసము వెన్నునొప్పిని ఆ రోజుకి ఆ పూటకి తగ్గించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నామే కానీ మూల కారణాన్ని వెతికి ఆ మూల కారణాన్ని తీసివేసేటువంటి ప్రయత్నం ఎవరము చేయట్లేదు. నిజానికి రూట్ కాజ్ ఎలిమినేషన్ థెరపీ చేస్తే పెద్ద పెద్ద స్పైనల్ సర్జరీస్ అవసరం లేదు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ బారిన పడాల్సినటువంటి అవసరం లేదు, పెద్ద పెద్ద ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో మనము మీరు అడిగిన క్వశ్చన్లోకి వస్తే, ఈ మధ్య కాలంలో వెనుకటి కాలంలో మనం చూస్తే 60 పైన ఉన్న వాళ్ళకి మాత్రమే వెన్నునొప్పి కనబడుతూ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడు ఉన్న జనరేషన్లో 20 years to 60 years మధ్యలో వాళ్ళకి, అంటే మరీ స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే 25 to 45 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకే ఎక్కువగా బ్యాక్ పెయిన్ కనబడుతూ ఉంది. ఎందుకు అంటే దీంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మన బాడీకి తగినంత వ్యాయామం లేకపోవడం. రెండవది, తగినంత న్యూట్రిటివ్ ఆస్పెక్ట్ లేకపోవడం. తగినంత హైడ్రేషన్ లేకపోవడం, అంటే నీటి శాతం సరిగ్గా తీసుకోకపోవడం. లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఎక్కువగా పాటించడం, బాడీ వెయిట్ ఎక్కువ అవ్వడం. అండ్ నెక్స్ట్, మనం యూజ్ చేసేటువంటి గ్యాడ్జెట్సే కానివ్వండి, మనం యూజ్ చేసే సెల్ ఫోన్సే కానివ్వండి, అండ్ మనం యూజ్ చేస్తున్న టెక్నాలజీయే కానివ్వండి, దానివల్ల అది మన హైట్కి, మన నెక్కి, మన యాంగిల్స్, స్పైన్లో ఉన్న యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్టార్టెడ్ వర్షన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో కంప్రెషన్ అనేది చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది. సో న్యూట్రిటివ్ ఆస్పెక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే మన లైఫ్ స్టైల్ దాకా తీసుకున్నాక, అట్ ద సేమ్ టైం స్ట్రెస్ కూడా దీనికి వెరీ వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంది. సో హైడ్రేషన్, వెయిట్ గెయిన్, లో ఇమ్యూనిటీ, టెక్నాలజీ, మిస్అలైన్మెంట్, ఇవన్నీ కారణాలే అవుతాయి. అండ్ మనం కూర్చునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. గంటలు గంటలు కూర్చోవడం, ఒక గంట పనిచేస్తే 23 గంటలు మనం ఒక గంట కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసామనుకొని మిగతా అన్ని గంటలు కూడా కూర్చొనే ఉన్న సెడెంటరీ లైఫ్ స్టైల్ కనుక పాటిస్తే దాంతో కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో వీఆర్ బిల్ట్ టు మూవ్ అని చెప్తూ ఉంటాం, నాట్ టు సిట్. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, వీఆర్ సిట్టింగ్ మోర్ అండ్ మూవింగ్ లెస్. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? మనం కదలికలను తీసుకురావాలి మన బాడీలో. ఆ కదలికలను ఎలా తీసుకురావాలి అని అంటే, మీ రొటీన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆక్యుపేషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటూ ఉంటాయి, యాజ్ యూ సెడ్ దట్. అలాంటి వాళ్ళు ఎటువంటి మూవ్స్ చేస్తే బెటర్? అంటే ఎన్ని నిమిషాలకి లెగిసి నడవడం అనేది చేస్తూ? ఒక చిన్న రూల్ ఉందండి, మొబిలిటీ రూల్ అని అంటాము. నేను మా పేషెంట్స్ అందరికీ కూడా ఇది చెప్తూ ఉంటాను. మొబిలిటీ రూల్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉన్నాడు, ఆయన 8 గంటల నుంచి 10 గంటలు కూర్చోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అలా గంటల తరబడి కూర్చుంటే, అండ్ ఒక 10 రోజులు కనుక కూర్చుంటే 90,000 kilos ఆఫ్ వెయిట్ మన స్పైన్లో పడుతుంది. అలా 90,000 kilos ఆఫ్ వెయిట్ అన్నప్పుడు, అబ్బా ఇంత పెద్ద సంఖ్యన, అది ఎప్పుడు పడుతుందిలే నాకు అనుకుంటాం. కానీ 10 రోజులు మీరు 10 గంటలు కరెక్ట్గా కూర్చొని మీకు ఒక 100 కిలోల వెయిట్ ఉంటే 10 రోజులు చాలు మీ డిస్కులు పగిలిపోయి లోపల ఉన్న గుజ్జు బయటకు వచ్చి నరం మీద ప్రెషర్ పడడానికి. కాకపోతే మనము చేయాల్సిన పని ఏంటంటే, ఆ బ్రేక్ చేయాలి, ఆ సైకిల్ని, విషియస్ సైకిల్ని బ్రేక్ చేయాలి. మొబిలిటీ రూల్లో 23 minutes ఆఫ్ సిట్టింగ్, అంటే 23 నిమిషాలు కూర్చుంటే 2 నిమిషాలు నిలబడాలి, 2 minutes ఆఫ్ స్టాండింగ్, అండ్ 5 minutes ఆఫ్ మూవింగ్ అరౌండ్ అంటాం. అంటే 5 నిమిషాలు కదలాలి. మీ డెస్క్ నుంచి లేచి అటు ఇటు కదిలేసి మళ్ళీ వచ్చి డెస్క్ దగ్గర కూర్చోవచ్చు. సింపుల్గా, ఈజీగా అర్థం కావాలి అంటే, అరగంట కూర్చుంటే 5 నిమిషాలు నిల్చోవాలి, లేదా 5 నిమిషాలు కదలాలి. అరగంట నిల్చుంటే 5 నిమిషాలు కూర్చోవాలి. ఈ మొబిలిటీ రూల్ని కనుక పాటిస్తే అసలు వెన్ను ప్రాబ్లమ్సే రావు.
అంటే రావు అన్నప్పుడు అదేదో దెబ్బ తగిలినా నాకు రావు అనుకోవడం కష్టము, ఇర్రెగ్యులర్గా వెయిట్లు ఎత్తినా రావు అనుకోవడం కష్టం. ఈ రీజన్ వల్ల కూర్చోవడం వల్ల ఎక్కువ ఇర్రెగ్యులర్గా కూర్చోవడం వల్ల మీకు వెన్నునొప్పి రాకుండా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పడం అనమాట. సో సింపుల్గా చెప్పాలి అని అంటే మీ బాడీని కదిలించాలి. మొబిలిటీ ఈజ్ లోకమోషన్ ఈజ్ ద మూమెంట్. ఆ మూమెంటే మనము హ్యూమన్స్ లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆ లోకమోషనే లేదు, ఆ మూమెంటే మనం తీసుకురావట్లేం బాడీలో అని అంటే స్పైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 1-2 కాదండి, 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పాండిలైటిస్, సయాటికా, స్లిప్ డిస్క్, డీజనరేటివ్ డిస్క్ డిసీజు, స్పైనల్ ట్యూమర్స్, స్పైనల్ సిస్ట్, ఇలా ఒకటి కాదు 48 రకాల డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో 1 రావచ్చు, 2 రావచ్చు, అన్నీ కూడా రావచ్చు. అండ్ ఇదివరకు రోజుల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆయుర్వేదంకి ఎక్కువగా అప్రోచ్ అయ్యేవాళ్ళు అండ్ ఇంట్లోనే ఇనీషియల్గా ఎక్సర్సైజెస్ చేయడం అలా చేసేవాళ్ళు. అండ్ నా ఇప్పుడు ఏ చిన్న వచ్చినా సరే పెయిన్ వచ్చినా పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ రైట్ వే? ఒకటండి, అంటే జనాల దగ్గర ఎవరి దగ్గర కూడా టైం లేదండి. ఈరోజు కూర్చొని, ఈరోజు లీవ్ తీసుకొని, ఈరోజు ఇంట్లోనే ఉండి బాడీకి సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఇచ్చేటువంటి టైము, వ్యాపకము ఎవరికీ లేవు. ఆ టైం ఇవ్వలేని పరిస్థితులలో వాళ్ళను కూడా తప్పనడంలో అర్థం లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఈరోజు ఇప్పటికిప్పుడు మంచిగా అయిపోవాలి అని కోరుకుంటూ ఉన్నారే కానీ మూల కారణాన్ని వెతుక్కొని మూల కారణాన్ని తీసేద్దామనే ప్రయత్నం చేయట్లేరు. ఇంతకుముందు చెప్పినట్టుగా క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్, బ్యాండైడ్ సొల్యూషన్స్కి అలవాటు పడ్డామే కానీ రూట్ కాజ్ ఎలిమినేషన్స్కి అలవాటు పడట్లేము. ఆ మైండ్ సెట్టే లేదు మనకి. సో ఏం చేస్తారు, ఆ రోజు మనము ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఒక పెయిన్ కిల్లర్ పాపప్ చేస్తారు, వెళ్ళిపోతారు. అది 6 గంటలో 4 గంటలో పనిచేస్తుంది. ఆ పనిచేసినంతసేపు మనకు వెన్నునొప్పి ఉందని, అసలు అలాంటి నొప్పి ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది అని కూడా మర్చిపోతూ ఉంటాము. ఇర్రెగ్యులర్ పోస్చర్స్, ఇర్రెగ్యులర్ మూమెంట్స్ మళ్ళీ చేస్తూనే ఉంటాం. దాంతో ఏంటంటే యాడింగ్ టు ద డ్యామేజ్, ఇన్సల్ట్ కూడా మొదలవుతుంది, డ్యామేజ్ కూడా మొదలవుతుంది. దానిపైనే మళ్ళీ దెబ్బ తగలడం ప్రారంభిస్తుంది. సో దాంతో మొదటి స్టేజిలో ఉన్నటువంటి ప్రాబ్లము కాస్త 2వ స్టేజిలోకి చాలా తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం తప్పు అనట్లేదు, కానీ కంటిన్యూస్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు. మనంతలా మనమే తెచ్చుకొని ఇప్పుడు అంతా గూగుల్ ఉంది, అంతా వాట్సాప్ ఉంది, లేదా అంతా ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కనబడుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనమే ట్రీట్మెంట్ చేసుకుందాము, మనమే డాక్టర్లం అయిపోదాము అని అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డట్టే, ప్రాబ్లమ్ని ముందుకు తీసుకుపోతున్నట్టే, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్కి తీసుకుపోతున్నట్టే. కాకపోతే అదే అంటున్నాను, మన బ్యాక్లో 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 31 పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి, అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది. వీటన్నిటిలో ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అని చెప్తారు ఆయుర్వేదంలో. అంటే సగం చికిత్స మీరు కారణాన్ని కనుక్కుంటే తగ్గిపోతుందండి. మిగతా సగం చికిత్స ఎక్కడ తగ్గుతుంది డాక్టర్ గారు అని నన్ను అడిగితే వస్తికర్మ అర్ధ చికిత్సం అంటాం. అంటే వస్తికర్మ అనేది ఎనీమా ప్రొసీజర్ ఒకటి ఉంటుంది ఆయుర్వేదంలో. ఆ ప్రొసీజర్ చేస్తే మిగతా సగం ట్రీట్మెంట్, సగం చికిత్స అక్కడే జరిగిపోతుంది. కాబట్టి అలాంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ 10 లక్షల మందికి 1 మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. 4 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాము. ఇదంతా 26 సంవత్సరాలలో చేయగలిగాము. 1-2 కాదు, ఇంతమంది ఇన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగాము విత్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్, వితౌట్ డూయింగ్ ఎనీ సర్జికల్ ఇన్సిషన్ లేకుండా చేయగలిగినటువంటి ట్రీట్మెంట్లు. సో నిజంగా అవసరం ఉంది, ఒపీనియన్ కావాలి, బెస్ట్ ఒపీనియన్ కావాలి, లేదా సర్జరీ లేకుండా మీకు ట్రీట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, లేదా హెల్దీ పర్సన్ తన స్పైనల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అని అంటే స్క్రోల్ అయ్యే నెంబర్ 04049171819 అనే నెంబర్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారాహిల్స్, హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి. వర్ధన్ గారు, ఈ ప్రాబ్లం రిలేటెడ్ పేషెంట్స్కి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ బెస్ట్ టైం టు అప్రోచ్ ఎ డాక్టర్ అంటే ఎప్పుడు? అంటే ఒకటండి, అంటే మన దగ్గరికి వచ్చేటప్పటికే చాలా ఎక్స్రేలు, ఎంఆర్ఐలు చేయించుకొని
సర్జరీ అవాయిడ్ చేయాలంటే ఎలాంటి డాక్టర్, ఆయుర్వేదంలో ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా, ఆయుర్వేదంలో ఏ డాక్టర్ ఉన్నారు స్పైనల్ స్పెషాలిటీ చేసేది అనేది తెలుసుకొని అప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే 100 మందిలో ఒక 2-3 వస్తారేమో ముందు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో. ఫస్ట్ స్టేజ్లో వచ్చేవాళ్ళు 2-3 మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ థర్డ్ స్టేజ్లోకి ఎంటర్ అయ్యాక లేదా సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బోలెడని లక్షణాలు కనబడతాయండి. ఓన్లీ పెయినే ఉండాలని రూల్ లేదు. ఆయుర్వేదం ప్రకారం ఓన్లీ నొప్పే ఉండాలని రూల్ లేదు. మెడలో కంప్రెషన్ అయినప్పుడు మెడ నుంచి పైకి 26 లక్షణాలు కనబడతాయండి. నడుములో కంప్రెషన్ అయినప్పుడు నడుము నుంచి కిందికి 18 లక్షణాలు కనబడతాయి. మెడలో కంప్రెషన్ అయినప్పుడు మన భుజం నొప్పి రావచ్చు, ఇక్కడ నొప్పి రావచ్చు, మన మణికట్టులో రావచ్చు, 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిమ్మిరి పట్టవచ్చు. ఇది చేతికి వచ్చేటువంటి రేడియేటింగ్ పెయిన్. అదే గుండెలో నొప్పి రావచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నొప్పి రాగానే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు, మొత్తం టెస్టులన్నీ చేయిస్తారు, 25-30 పెట్టేసి టెస్టులన్నీ చేయిస్తారు, అన్నీ నార్మల్ ఉన్నాయి అంటారు. కానీ సింపుల్ ఎక్స్రే చేయించడం మర్చిపోతారు. సో గుండె నొప్పి రావచ్చు, నాసియా ఫీలింగు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, అసిడిటీ కూడా రావచ్చు. అసిడిటీ ఉన్న వాళ్ళకి నెక్ పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అసిడిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి ఇట్లా పంజలాగా కూడా మనకి నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు వస్తాయి. చెవులలో సౌండ్స్ వస్తాయి, చెవి పోటు వస్తుంది, తల తిరిగేటువంటి వర్టిగో లాంటి లక్షణం వస్తుంది, హాఫ్ సైడెడ్ హెడేక్ వస్తుంది, మైగ్రేన్స్ వస్తాయి. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే ఈ చేతి అంతా ఎండిపోయి చెయ్యి పడిపోయే అటువంటి లక్షణాలు కూడా కనబడతాయి. పక్షవాతం వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇదంతా మెడలో కంప్రెషన్ అయితే. మా దగ్గరికి సింపుల్గా చెప్పాలంటే తల తిరుగుతుంది అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఐడెంటిఫై కరెక్ట్గా చేసి ఆ స్టేజ్లో కనుక మనము చిన్న డైటు, లైఫ్ స్టైలు, ఎక్సర్సైజు కరెక్ట్గా చెప్పగలిగితే పెద్ద వ్యాధి దాకా ముదిరేదాకా వెళ్ళే ఛాన్స్ ఉండదు. అలా కాకుండా దాన్ని అలక్ష్యం చేస్తే బాడీ ఎప్పుడైనా మనకి ఆయుర్వేదంలో చిన్న పాయింట్ చెప్తారండి, పూర్వ రూపాలు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఒక వ్యాధి ఏర్పడడానికి ముందు, ఒక లక్షణం వచ్చేదానికన్నా ముందు చిన్నగా లక్షణం కనబడడాన్ని పూర్వరూపం అంటాం. అంటే ఫస్ట్ ఒక చిన్నగా తల తిరగడం లేదా చిన్నగా భుజం నొప్పి రావడం, ఆ స్టేజినే మనము బాడీ సంకేతాలు ఇస్తూ ఉంటుంది, సిగ్నల్స్ ఇస్తుంటుంది. ఆ సిగ్నల్ని కనుక గమనించినట్లయితే ఎక్కడ ఏదో తేడా జరుగుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది. మనం ఏం చేస్తాము, దాన్ని మర్చిపోతాం. అట్ ద సేమ్ టైం అది రిపీటెడ్గా అదే సంకేతాన్ని ఇస్తుంది అని అంటే దాన్ని కమ్మేయడానికి ఓ పెయిన్ కిల్లరో లేకుంటే అనాల్జెసికో ఏదో ఒకటి వేస్తూ ఉంటాం, మజిల్ రిలాక్సెంట్ వేస్తూ ఉంటాం. అది వేసినప్పుడు ఆ సంకేతాలు ఇవ్వడం కూడా మానేస్తుంది శరీరం. అలా స్టేజ్ వారీగా చూసుకుంటే 2వ స్టేజ్కో, 3వ స్టేజ్కో, 4వ స్టేజ్కో డిసీజ్ వెళ్ళిపోతుంది. అదే నడుములో కంప్రెషన్ ఉందనుకోండి, కాలు నుంచి వచ్చేటువంటి లక్షణాలు, నడుము నుంచి వచ్చే లక్షణాలు 18 లక్షణాలు ఉంటాయండి. తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం దాకా వచ్చేటువంటి అతి పొడవైన నరం ఒకటి ఉంటుంది. దాన్ని సయాటిక్ నర్వ్ అంటాం. ఆ సయాటిక్ నర్వ్ కనుక నొక్కుకుపోతే దాని ప్రాంతం పూర్తిగా తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా వస్తాయి. సింపుల్గా మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు, ఓన్లీ పిక్కలు పట్టేస్తున్నాయనే నొప్పితోటి వచ్చాడు. మేము చెప్పాము ఇది స్పైనల్ ప్రాబ్లము, నడుములో కంప్రెషన్ అవుతుంది అని అంటే అసలు వినలేదు. ఎంఆర్ఐ చేయించేదాకా తను ఒప్పుకోలేదు. మేము వద్దన్నా కానీ పోయి ఎంఆర్ఐ చేయించుకొని వచ్చాడు. L4, L5లో కంప్రెషన్ అని వస్తుంది. సో పిండికోద్వేష్టనం అని అంటాము, పిక్కలలో గట్టిగా క్రాంపింగ్స్ రావడం. ఆ పిండికోద్వేష్టనం కూడా స్పైనల్ ప్రాబ్లంలో ఒక లక్షణము, వాత లక్షణం. సో వాతం పెరిగినప్పుడు మాత్రమే ఇలాంటి లక్షణాలన్నీ కనబడుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం గజ్జల ప్రాంతంలో నుండి అంగానికి, అండకోశానికి కూడా ఈ సయాటిక్ నర్వ్ యొక్క బ్రాంచ్ లాగా ప్యూడెండల్ నర్వ్ అని ఒక నర్వ్ వెళ్తుంది. దాంతో అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు మేల్స్లో కలుగుతాయి. ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కలుగుతాయి. అట్ ద సేమ్ టైం లాస్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఫ్రిజిడిటీ లాంటి కండిషన్స్ వస్తాయి. డిస్పరోనియా అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అంటాము. ఆ డిస్పరోనియా లాంటి కండిషన్స్ కూడా కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ నడుములో నొక్కున్నప్పుడు, నరం నొక్కున్నప్పుడు జరిగేవి. అలా 18 లక్షణాలకు పైగా వస్తాయి. సో ఏ లక్షణం వస్తుంది,
ఆ లక్షణాన్ని మనము నిజంగా గమనించామా లేదా, ఆ లక్షణాన్ని తెలుసుకొని ఆ లక్షణానికి మూల కారణం ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు అప్పుడు చికిత్స చేయడం ఈజీ అవుతుంది. సో లాక్షణిక చికిత్సతో పాటుగా రూట్ కాజ్ ఎలిమినేషన్ థెరపీ కూడా చేయాలి. ముఖ్యంగా మేము స్పైనల్ ప్రాబ్లమ్స్కి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు చేస్తాం. మేరు చికిత్స అంటే ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం. మర్మ చికిత్స అంటే స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి బాడీలో, ఆ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేస్తూ చేసేటువంటి మసాజ్డ్ బేస్ థెరపీ. ఈ ట్రీట్మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా స్టేజీల వారీగా ట్రీట్మెంట్స్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ మెడిసిన్సే ఇస్తాము. సెకండ్ స్టేజ్లో ఎక్స్టర్నల్ థెరపీతో పాటుగా ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తాము. థర్డ్ స్టేజ్లో ఇవన్నిటితో పాటుగా డైట్ లైఫ్ స్టైల్ కూడా చెప్పి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అండ్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు? ఒకటండి, అంటే పేషెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, చాలామందికి చెప్పబడేది ఏంటి, ఈరోజు జాయిన్ అయిపోండి, సర్జరీ చేయించుకోండి, రేపు మధ్యాహ్నానికి మీరు డిశ్చార్జ్ అయిపోతారు, మీ నొప్పి తగ్గిపోతుంది అని చెప్తారు. కానీ దాని తర్వాత ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ వాళ్ళు చెప్పిన పేషెంట్లు అవలంబించేటువంటి పరిస్థితిలోకి ఎంటర్ కారు. అన్లెస్ అండ్ అంటిల్ పేషెంట్ మారితే కానీ రూట్ కాజ్ ఎలిమినేషన్ అనేది జరగదు. సర్జరీ చేయించుకున్నా, సర్జరీ చేయించుకోకపోయినా మీరు సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ నుంచి ఫస్ట్ స్టేజ్కి రావాలన్నా, లేదా అసలు స్టేజీల వారీగా ఉండకుండా హెల్దీగా స్పైన్ని ఉంచుకోవాలనుకున్నా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అనేవి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే సరిగ్గా కూర్చోవడము ఒక పద్ధతి, సో పోస్చర్ని మెయింటైన్ చేయడము ఒక పద్ధతి. ఆ పోస్చర్ని నేను మెయింటైన్ చేయను, నేను ఇష్టం వచ్చినట్టే కూర్చుంటాను అని అంటే సర్జరీ చేయించుకున్నాక కూడా, పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేయించుకున్నాక కూడా మళ్ళీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో మారాల్సింది ఎవరు అని అంటే డాక్టర్లో, నర్సులో, లేకపోతే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కాదు. కంపల్సరీగా పేషెంటే మారాలి. ఏం మారాలి అనేదానికి కూడా ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసాం. దీన్ని డీల్స్ ఫ్రేమ్వర్క్ అంటాం. డి అంటే డైట్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి. వాతాహార ఆహార విహారాలన్నీ కూడా పాటించాలి. ఏం తినాలి, ఏం తినకూడదు అనేది చాలా స్పెసిఫిక్గా చెప్పబడింది శాస్త్రంలో. సో వాతాన్ని తగ్గించేటువంటి ఆహారాలు తీసుకోవాలి. రూక్షంగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు, అంటే డ్రైగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోకూడదు. స్నిగ్ధంగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి, అంటే స్లైమీగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అండ్ పాలతో ఉన్న ప్రోటీన్ యుక్తమైనటువంటి ఆహారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్. బేసిక్ వాకింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే స్పైన్లో ఉన్న మజిల్స్ని స్ట్రెంథన్ అప్ చేసుకునేదాకా స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అంటే 5 ఎక్సర్సైజ్లు ఉన్నాయండి. స్విమ్మింగ్, యోగా, మన ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, వాకింగ్, లేదా మన ఇంట్లో చేసే హౌస్ హోల్డ్ చోర్స్, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకునేటువంటి పద్ధతి పాటించడం. ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్. కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం మార్చుకోవడం. ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మీరు ఏదైతే స్టైల్ని పాటిస్తారో, స్పైన్కి అనుకూలంగా ఉండేటువంటి స్టైల్ని పాటించడాన్ని లైఫ్ స్టైల్ అంటాము. సో అలాంటి స్పైనల్ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్ని పాటించడం. ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ లేదా స్లీప్ మేనేజ్మెంట్. కరెక్ట్ అయినటువంటి స్లీప్ లేదనుకోండి, అది కూడా మీ స్పైనల్ ప్రాబ్లమ్స్కి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి స్లీప్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి. మినిమం 6 hours to 8 hours స్లీప్ సరిగ్గా తీసుకోవాలి. బీపీఓ జాబ్స్ చేసే వాళ్ళకి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. నిద్రలేమి ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్పైనల్ ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి. స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నిద్రలేమి సమస్య కూడా కలుగుతూ ఉంటుంది. నిద్రానాశం అనేది వాత లక్షణం. సో ఆ నిద్రా నాశాన్ని తగ్గించుకోవాలి, వాతాన్ని తగ్గించుకోవాలి. వాతం తగ్గించుకునే ఉపాయాలు, ఉపచారాలు అన్నీ కూడా పాటించాలి. డైట్ నుంచి మొదలు పెడితే స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్ దాకా కరెక్ట్గా ఎవరైతే పాటిస్తారో వాళ్ళు హెల్దీగా ఉంటారు, స్పైన్ని హెల్దీగా ఉంచుకోగలుగుతారు. లేదా సింపుల్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు క్రానిక్ బ్యాక్ పెయిన్గా మారకుండా ఉంటారు. లేదా క్రానిక్ బ్యాక్ పెయిన్గా ఉన్నవాళ్ళు క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్గా మారకుండా ఉంటారు. లేదా సర్జరీ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ పాటిస్తే రేపు పొద్దున మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా కూడా కాపాడుకోగలుగుతారు.
రైట్ డాక్టర్ గారు, ఈ స్పైనల్ ప్రాబ్లమ్సే కాకుండా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్లో ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఒకటండి, అంటే మేము సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. సయాటికా కానివ్వండి, స్పాండిలైటిస్ కానివ్వండి, స్లిప్ డిస్క్, డిజనరేటివ్ డిస్క్ డిసీజ్, స్పైనల్ ఇంటర్మెడ్యులరీ ట్యూమర్స్, ఇలాంటి వాటన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ చేస్తాం. దీంతోపాటు మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. స్కిన్ కేర్, దాంట్లో సోరియాసిస్, ఎగ్జిమా, అటోపిక్ డర్మటైటిస్, యాక్నే లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఆర్థో కేర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, గౌటీ ఆర్థరైటిస్ ఉంది, వీటికి కూడా స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఇస్తాం. సెక్షువల్ కేర్, మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్, మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్లో అంటే అసిడిటీ నుంచి ఐబిఎస్, ఐబిడి దాకా స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. లివర్ కేర్లో జాండీస్ దగ్గర నుంచి మొదలు పెడితే లివర్ సిరోసిస్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా చాలా ఎక్కువగా కనబడుతున్నటువంటి టిన్నిటస్, అంటే చెవులలో గుయ్యన్ శబ్దాలు రావడం, ఏవియన్ అంటే ఫీమర్ హెడ్ బ్రేక్ డౌన్ అవడము, అలాంటి కండిషన్స్, పోస్ట్ కోవిడ్గా వచ్చేటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటికీ కూడా చాలా స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం. మోటార్ న్యూరాన్ డిసీజ్కి కూడా చాలా స్పెసిఫిక్గా స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. Right. Thank you so much, Vardhan Garu, for being here and explaining about all these things. Once again, thank you so much. Thank you so much. So, చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.